అవి ఫిల్అప్ చేయడం అనేది మాత్రం ఫిగర్స్ అనేది జాగ్రత్త చూస్తే చాలు. బీఓ అనేది ఒకటి ఫామ్స్ అవి రికార్డింగ్ రిటర్న్ కూడా ఉంటాయి, వాటినే కాన్సన్ట్రేట్ చేస్తాం. రేపు నెక్స్ట్ ట్రైనింగ్ వెళ్తే మీరు డబ్బులు ఇక్కడ కౌంట్ చేస్తుంది సార్. 1, 2, 3, 4, 5 ఎందుకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రొసీడ్ అవుతాం. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై చేసుకున్నవన్నీ కరెక్ట్ గా ఉన్నాయనుకున్నప్పుడు లేదా ఏమైనా డెఫిషియన్స్ ఉంటే చెప్పి వెరిఫై చేస్తాం. వెరిఫై చేసుకొని ముందుకెళ్తాం. ముందుకెళ్ళినప్పుడు మీ పోలింగ్ స్టేషన్ రీచ్ అవుతారు. రీచ్ అయిన వెంటనే ముందు మీరు ఇన్ అండ్ అరౌండ్ పోలింగ్ స్టేషన్ కొనుగోలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, అలాగే ఎంసీసీ వైర్ చేసేయాలి. అలాగే ఏమైనా కుకింగ్ ఐటమ్స్ కానీ అదర్ మెటీరియల్ కొంచెం మన రిమూవ్ చేసేసిన పరిస్థితి బయట లూజ్ గా ఉన్న చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పొరపాటున ఏదైనా చేయడానికి అవకాశం. ఎమౌంట్ వచ్చేసరికి ప్రైవేట్ బిల్డింగ్ అయితే 200 మీటర్ల 100 మీటర్ల వరకు ఎంసీసీ వైరసెస్ లేకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు వచ్చిన వాళ్ళకి స్లిప్లు అందించడానికి కానీ ఇతర ప్రచారం కోసం కానీ టెంట్స్ చేస్తారు. ఒకవేళ లైటింగ్ లేకపోతే లైటింగ్ కూడా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకొని కంపార్ట్మెంట్ ని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పోలింగ్ 8 గంటలకల్లా పోలింగ్ స్టార్ట్ చేయడం. ఇది ప్రాసెస్ అండి, హోల్ డే ప్రాసెస్. అక్కడ పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మనం పోలింగ్ ఆఫీసర్ 1, 2, 3 వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి ఆల్రెడీ అసైన్ చేస్తాము. అది ఏంటంటే వాళ్ళ డ్యూటీస్ అని ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ వాళ్ళ డ్యూటీస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఎక్కడైనా పీఓకి ప్రాబ్లం వచ్చినట్లయితే ఒక డౌట్ వస్తే వాటర్ మీద ఆయనేమో ఆ వాటర్ ని ఆపి దాన్ని ఎంక్వైరీ చేసే అవకాశం, ఎంక్వైరీ చేసే అధికారం పీఓకి ఉండండి. ఆయన జెన్యూనిటీని పరీక్షించవచ్చు. అలాగే ఏజెంట్ ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చండి వాటర్ తాలూకా జెన్యూనిటీ మీద. అంటే ఇది ఛాలెంజ్ వాటర్ దగ్గర చెప్తాను. సపోజ్ ఏజెంట్ ఎవరుంటారండి మాక్సిమము ఆ పరిసరాల్లో తెలిసిన ముఖం, అంటే ఇప్పుడు టీచర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మేబీ టీచర్స్ ని వేస్తారు. ఎందుకంటే వాళ్ళు వాటర్ని ఐడెంటిఫై చేసే విధంగా ఉండే వాళ్ళని వేసుకుంటాం ఏజెంట్ గా. వాళ్ళని అపాయింట్ చేయాలి కూడా. మన గైడ్లైన్స్ ప్రకారం లోకల్ గా ఉండేవాళ్ళు, ఫెమిలియర్ అయిన వాళ్ళు వాళ్ళని అపాయింట్ చేసుకోవాలి. వాళ్ళ పార్టీతో ప్రత్యక్ష సంబంధం ఉండకూడదు. అంటే వాళ్ళ పార్టీలో బాగా ఎవరి మెంబర్స్ కానీ ఎట్లాంటివి కానీ అవ్వకూడదు. అంతేనా? వాటర్ని నువ్వు ఈ నేమ్ ఇది కాదు, నువ్వు ఇది కాదు అని ఛాలెంజ్ చేయొచ్చు. ఛాలెంజ్ చేసే ప్రొసీజర్ అవుతుందండి. ₹2 ఛాలెంజ్ ఫీ కట్టి ఛాలెంజ్ చేయొచ్చు. ఒకవేళ ఛాలెంజ్ ఓకే అనుకుంటే ఆ ₹2 ఆయనకి తిరిగి ఇచ్చేస్తాము. ఎవరైతే ఆ వాటర్ ఉన్నారో ఆయన వెనక పంపించేస్తాము. ఒకవేళ ఛాలెంజ్ దిగిపోయినట్లయితే, ఫుడ్ ఫైల్ అయినట్లయితే ఆయన ₹2 తిరిగి ఇవ్వము. దాన్ని క్లోజ్ చేస్తాం, ఫుడ్ ఫైల్ అని క్లోజ్ చేస్తాం. ఆ ఛాలెంజ్ కంటిన్యూ అవుతుంటుందండి. ఇది హోల్ డే యాక్టివిటీలో మనం ఈవినింగ్ అయిపోయిన తర్వాత 4 గంటలకల్లా క్లోజ్ చేసేయాలి. ఒకవేళ గేట్ క్లోజ్ చేసి అప్పటి వరకు లైన్ లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాటర్ స్లిప్స్ గా తెలుసుకున్న మాకే మంచిది. రేపు ఇటువంటి విషయాలు మిగతా విషయాలు కాలేదు. ఇటువంటి విషయాలు పెద్ద కవర్లో ప్యాక్ చేసేది. అలాగే నాన్ స్టాటిక్ ఏరియా. ఇక్కడ స్టాటిక్ ఏరియా అంటే ఓన్లీ డైరెక్ట్ పేపర్ రిలేటెడ్ గా వస్తాయండి. నాన్ స్టాటిక్ అసలు ఉండదు. అది ఇట్లాంటి ఏరియాస్ లో చాలా తక్కువ వస్తాయి, ఉండవు కూడా. అట్లాంటి నీళ్ళు రిపోర్ట్ ముందే పెట్టేయండి కవర్ లో. పెట్టకపోతే ఓకే, అలాగే కంపేర్ ఇట్లాంటి అన్నింటి కూడా నీళ్ళు రిపోర్ట్ పెట్టేసి రెడీ చేసుకోండి ముందు రోజు. వీటితో పాటు బ్యాలెట్ పేపర్ ఉంటుంది. బ్యాలెట్ పేపర్ మీద డిస్ట్రిబ్యూషన్ మార్కు పైన ఓటర్ ఫైల్ మీద, కింద బ్యాలెట్ పేపర్ మీద కూడా పెట్టాలి. అది ముందు చేసుకోండి.